రైతు మరియు బావి. ఒక గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు తన పొలాలకు నీటి వనరుగా ఒక బావిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక కాపట్య వ్యాపారికి మంచి ధర చెల్లించి బావిని సంతోషంగా తనదిగా చేసుకున్నాడు. మరుసటి రోజు రైతు బావిలోంచి నీరు తీయడానికి వెళ్ళాడు. అయితే వ్యాపారి అతన్ని ఆపుతూ, "నేను నీకు బావిని అమ్మాను, కానీ దానిలోని నీటిని కాదు" అని చెప్పాడు. రైతు ఆశ్చర్యపోయి నిరాశగా నిలిచిపోయాడు. రైతు మోసపోయిన భావంతో న్యాయం కోరుతూ గ్రామ పెద్దవారి దగ్గరకు వెళ్ళాడు. గ్రామ పెద్ద ఒక తెలివైన, గౌరవనీయ వ్యక్తి. అతను రైతు చెప్పిన సంగతులను శ్రద్ధగా విన్నాడు మరియు వ్యాపారిని పిలిపించాడు. గ్రామ పెద్ద వ్యాపారిని చూశాడు మరియు ఇలా అన్నాడు, "నీవు బావిని అమ్మి నీటిని అమ్మలేదని అంటున్నావు. అయితే నీ నీటిని రైతు బావిలో ఉంచలేవు. నీటిని తీసుకుపోలేకపోతే రైతు దాన్ని వినియోగించాలి." వ్యాపారి ఆశ్చర్యంతో నిశ్చలంగా నిలిచిపోయాడు. తన మోసం బయటపడటంతో వ్యాపారి అపమానంగా తలదించుకున్నాడు. చివరికి రైతు బావి నీటిని వినియోగించుకోవడానికి అంగీకరించాడు. రైతు ఆనందంగా పొలాల్లోకి వెళ్ళాడు. గ్రామ ప్రజలు నిజాయితీ ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుందనే పాఠాన్ని నేర్చుకున్నారు.